మీరు జాబ్ చేస్తుంటే కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త లేబర్ లాస్ మీకు డీటెయిల్డ్ గా ఇలా విత్ క్యాలిక్యులేషన్స్ తో పాటు తెలియాలి. ఇండియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఐటీ ఎంప్లాయీస్, ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళు, ఇలా డెలివరీ బాయ్స్ చేసే గిగ్ వర్కర్సే కాదు, ఇండియాలో మీరు ఎక్కడ ఎలాంటి పని చేస్తున్నా ఈ లేబర్ లాస్ అప్లై అవుతాయి. దీనికి కారణంగా జాబ్ మానేస్తున్న వాళ్ళకి సంవత్సరానికే గ్రాడ్యుయేటీ రావడం అండ్ ఆ గ్రాడ్యుయేటీ డబ్బులు కూడా ఇప్పుడు పెరుగుతుంది. దాని విత్ క్యాలిక్యులేషన్స్ తో మాట్లాడుకుందాం. అండ్ అసలు రోజుకి ఎన్ని గంటలు పంచాలి, వారానికి ఎన్ని గంటలు పంచాలి, వారానికి ఎన్ని రోజులు పంచాలి, జీతం ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లో పడాలి, డెలివరీ జాబ్స్ ఇలా గిగ్ వర్కర్స్ కి కూడా ఎలాంటి కొత్త బెనిఫిట్స్ లాభాలు ఇప్పుడు వాళ్ళకి రాబోతున్నాయి. స్పెషల్లీ ఉమెన్, ఆడవాళ్ళకి, పని చేసే ఆడవాళ్ళకి, అది ఎలాంటి ఇండస్ట్రీలో పనిచేస్తున్నా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ తో సమానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఈసారి కొత్త రూల్స్ లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. లాభాలే కాదు, మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ చేస్తే నెక్స్ట్ నుంచి మీరు తీసుకునే ఇన్ హ్యాండ్ సాలరీ, టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది. ఆ డీటెయిల్స్ కూడా విత్ క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకుంటూ కేంద్రం వాళ్ళు తీసుకొచ్చిన కొత్త లేబర్ లాస్ వినడానికి బానే ఉన్నాయి. ఇండియాలో రూల్స్ పేరుకే ఉంటాయి, మరి అవి పాటించకపోతే ఏం చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా మీ హక్కుల్ని మీరు పొందాలి, మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా మీ ఆర్గనైజేషన్ లో మీకు గవర్నమెంట్ చెప్తున్న రూల్స్ అప్లై అయ్యేలా మీరు ఎలా చేసుకోవచ్చో కూడా డీటెయిల్డ్ గా ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉంటున్న లేబర్ లాస్ 73 సంవత్సరాల తర్వాత మార్చారు. అండ్ దానికి కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఎఫర్ట్స్ పెడితే ఇప్పుడు మారే. నిర్లక్ష్యం చేయకండి, ఇది ఒక బిగ్ రెవల్యూషన్ అనే చెప్పాలి. లేబర్ ఇండస్ట్రీలో జాబ్స్ చేసే వాళ్ళకి ముందు మీ హక్కులేంటో తెలుసుకోండి. ఆ హక్కుల్ని మీరు పొందడానికి మీ ఆర్గనైజేషన్ లో వాటిల్ని అమలు అయ్యేలా మీరు ఎలా చేసుకోవచ్చో కూడా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. ఇవి నవంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఇవాల్టి వీడియోని కంప్లీట్ గా చూస్తూ ఆ వివరాలని తెలుసుకోండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మీకు చూస్తున్న ఏ పాయింట్ లో అనిపించినా వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదు, ఈ అవేర్నెస్ ని మన వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ దీని రిలేటెడ్ ఉన్న స్ట్రక్చర్ ని అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు 29 లేబర్ లాస్ దగ్గరగా కాంప్లెక్స్ గా సిస్టమ్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళ టైంలో స్టార్ట్ అయిన సిస్టమ్ కదా, అది ఎంప్లాయీస్ కి కానీ ఎంప్లాయర్స్ కి కానీ కన్వీనియంట్ గా లేదు. ఇప్పుడు దాన్ని 4 లాస్ ఆర్ 4 లేబర్ కోడ్స్ కి సింప్లిఫై చేశారు. అవి 4. ఇందులో మీరు తెలుసుకోవాల్సినవి, మీకు అర్థం కావాల్సినవి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ది మినిమం వేజ్. కేంద్రం ఫ్లోర్ వేజ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఇక్కడ మీరు గమనించొచ్చు, ఇకపై దేశంలో పనిచేసే ఏ ఎంప్లాయీకి కూడా ఈ ఫ్లోర్ వేజ్ కంటే తక్కువ డబ్బులు, తక్కువ జీతం ఏ కంపెనీ ఇవ్వకూడదు. మరి ఎవరికి ఎంత మినిమం జీతం అని ఎలా డిసైడ్ అవుతుంది? ఇది నేను రీసెంట్ గా షార్ట్ చేసినప్పుడు మన వాళ్ళు అడిగిన క్వశ్చన్. అదే కాదు, మన వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ తోనే ఈ వీడియోలో వచ్చాను. ఇక్కడ మీ ముందు ఒక వెబ్సైట్ పెడుతున్నాను చూడండి, మినిమం వేజెస్ ఫర్ స్టేట్స్ అక్రాస్ ఇండియా అని. మీకు ఏ రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో ఎంత మినిమం వేజ్ ఎవరెవరికి వస్తుందన్న డేటా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన తెలంగాణ రిలేటెడ్ గా ఇక్కడ ఉంటుంది డేటా, అండ్ మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఇక్కడ డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు తెలంగాణ దగ్గర క్లిక్ చేస్తే ఏ పనులు చేసే వాళ్ళకి, అది ఏ జోన్స్ లో పని చేసే వాళ్ళకి, అంటే షాప్స్ లో పని చేస్తున్నారా, ఫ్యాక్టరీస్ లో పని చేస్తున్నారా అని దాన్ని బట్టి ఎంత బేసిక్ ఉండాలి, మిగిలినవన్నీ కలుపుకుంటే నెలవారీ వాళ్ళకి మినిమం సాలరీ ఎంత ఉండాలన్న డేటా ఇక్కడ మీకు ఉంటుంది. మరి నాకు ఇంత ఇవ్వట్లేదే, లెట్స్ సే ఇందులో ఏదో ఒక కేటగిరీలో మీరు పనిచేస్తున్నారు, ఇక్కడేమో 16,619 రూపాయలు ఇవ్వాలనుంది, మీకు అంత రావట్లేదే, మరి ఎవరికి కంప్లైంట్ చేయాలి? నేను అది కూడా చెప్తాను. సో మినిమం సాలరీస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, దీనికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద వెబ్సైట్ ఇది. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా లేబర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో కూడా మీకు ఈ సమాచారం ఉంటుంది. సో ఇకపై 21వ తేదీ నవంబర్ నుంచి మినిమం ఎంత సాలరీ మీకు రావాలో ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రెండవది, ఇకపై మీరు జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ తోనే, అది మీరు ఎక్కడ జాబ్ లో జాయిన్ అయినా, మీరు ఎంత చిన్న జాబ్ లో జాయిన్ అయినా ఒక అపాయింట్మెంట్ లెటర్ తోనే మిమ్మల్ని ఎంప్లాయ్ గా తీసుకోవాలి. దీని కారణంగా వచ్చే బెనిఫిట్ ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్ లోనే మీకు ఎంత సాలరీ ఇస్తున్నారు, ఎన్ని హాలిడేస్ ఉంటున్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మీకు ఆ కంపెనీకి ఆ బిజినెస్ ఉంటున్న అతనికని క్లారిటీ ఉంటుంది. అండ్ రేపు ఎక్కడికైనా మీరు వెళ్తున్నా, నేను ఇక్కడ ఇలా వర్క్ చేశాను, ఇంత టైం వర్క్ చేశాను, నాకు ఇంత సాలరీ వస్తుంది, ఇప్పుడు ఇంత పెంచొచ్చు అని బార్గెన్ చేయడానికి కూడా మీకు అపాయింట్మెంట్ లెటర్ యూజ్ అవుతుంది. అండ్ మీరు ఎవరికైనా కంప్లైంట్ చేయాలన్నప్పుడైనా అపాయింట్మెంట్ లెటర్ లో నాకు ఇలా చెప్పారు, ఇప్పుడు ఇలా జరుగుతుందని అడగడానికి కూడా మీకు ఉంటుంది. అండ్ రోజుకి 8 గంటలు అండ్ మాక్సిమం 48 గంటలే ప్రతి వారానికి వర్క్ చేయాలని చెప్తున్నారు. సో ఇది
ఇది చూస్తే 6 గంటలు పనిచేసే వాళ్ళు 6 మల్టిప్లైడ్ బై 8 ఎంత 48. సో 6 రోజులు పనిచేసే వాళ్ళు రోజుకి 8 గంటలకు మించి పని చేయకూడదు. లేదు 5 రోజులే పని చేస్తున్నారు, అప్పుడు 9.5 గంట వరకు పని చేయొచ్చు. 8 గంటలే ఫిక్స్డ్ అని కాదు, వారానికి 48 గంటలు మాక్సిమం. సో అది 6 రోజులు పని చేస్తుంటే రోజుకి 8 గంటలు, 5 రోజులే పని చేస్తుంటే రోజుకి 9.5 గంట దగ్గరగా, లేదు 4 రోజులే పని చేస్తుంటే 12 గంటల దగ్గరగా కూడా పని చేయొచ్చు. వారానికి మాక్సిమం 48 గంటలు మాత్రమే పని చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ 48 గంటలకి పైబడి పని చేయాలనుకుంటే అది కూడా ఆ ఎంప్లాయ్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే నేను చేస్తానని, అలా చేస్తున్నందుకు గాను మినిమం డబుల్ పే చేయాలి. మాక్సిమం కాదు, మినిమం. దానిపై ఎంతైనా ఎంప్లాయ్ ఇష్టం, కానీ మినిమం డబుల్ ద సాలరీ పే చేయాలి. ఇలా అంతా రూల్సే ఉంటాయి. జరగకపోతే ఎవరికి చెప్పాలంటే నేను చెప్పాను కదా, ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా మీరు హైయర్ అఫీషియల్స్ కి తీసుకువెళ్లి మీకు రావాల్సిన హక్కుల్ని మీరు పొందొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. కొంచెం టైం ఇవ్వండి, ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ప్రతి ఎంప్లాయ్ కి 7 డేస్ కి ఒకసారి తన వర్క్ లో 7 డేస్ చేస్తున్నాడంటే ఒక రోజు రెస్ట్ పీరియడ్ ఉండాలని. అండ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే మగవాడు ఎక్కువ పని చేస్తాడు, ఎక్కువ వెయిట్ ఎత్తుతాడని ఒక సాలరీ, ఆడవాళ్ళు కదా అలా ఏం చేయరు కదా అనుకుని వాళ్ళకి ఒక సాలరీ ఇవ్వకూడదని. ఒకే వర్క్ ఒకే ప్లేస్ లో చేస్తున్నారు, వాళ్ళిద్దరికి ఒకటే సాలరీ ఉండాలి. అండ్ మగవాళ్ళు కాబట్టి నైట్ షిఫ్ట్లు కూడా చేసి వాళ్ళు ఎక్కువ అలవెన్సెల్ ని ఎక్కువ బెనిఫిట్ ని పొందుతుంటే ఆడవాళ్ళకి మేము మీకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేం, మీతో అయితే మాకు కొంచెం ఇష్యూ అవుతుంది నైట్, కాబట్టి మీరు వద్దు, ఓన్లీ మగవాళ్ళనే తీసుకుంటామని చెప్పకూడదని. వాళ్ళు పని చేయాలి అని అనుకుంటుంటే వాళ్ళకి పని చేసే అవకాశం ఇవ్వాలి. అండ్ వాళ్ళ సెక్యూరిటీని కూడా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాల దగ్గర నుంచి వాళ్ళకి సేఫ్టీని, ట్రాన్స్పోర్ట్ ని, వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తూ ఆడవాళ్ళని సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేస్తూనే రాత్రిపూట కూడా వాళ్ళు పని చేసే వెసులుబాటు వాళ్ళకి ఇవ్వాలని. అండ్ వాళ్ళ రిలేటెడ్ గా హెరాస్మెంట్ జరుగుతుంటే ఇప్పటి వరకు మనకి పాష్ యాక్ట్ ఉంది, POSH యాక్ట్. ఇంటర్నల్ గానే ఒక కమిటీని పెట్టి వాళ్ళ రిలేటెడ్ గా హెరాస్మెంట్స్ ని ఇండివిజువల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్డ్ గా దీని మీద యాక్షన్ తీసుకోవడం, దాంతో కలిపే ఈ లేబర్ లాస్ ఉంటాయి. కాబట్టి ఉమెన్ సేఫ్టీ, ఈక్వల్ పే అండ్ వాళ్ళ మెటర్నిటీ బెనిఫిట్స్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. టోటల్ ఎన్ని డేస్ వాళ్ళకి లీవ్ ఇవ్వాలి, మెడికల్ బోనస్ ఎంత ఇవ్వాలి, నర్సింగ్ బ్రేక్స్ 15 నెలల వరకు 2 ఇవ్వాలి. అండ్ వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ని కూడా మెటర్నిటీ లీవ్ తర్వాత వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఉమెన్ కి అందిస్తున్నారు. అండ్ సాలరీ కూడా మొదటి వారం రోజుల్లోనే బై 7th డేట్ లోపు బ్యాంక్ అకౌంట్ లో పడాలని. స్పెషల్లీ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ గా ఉన్న రంగాలకి ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో వేస్తేనే వాళ్ళు ఏదైనా ఈఎంఐలు కానీ ఏమైనా అవసరాలు ఉంటున్నా దానికి ఖర్చు పెట్టుకోగలరని. బై 7th డేట్ నాటికి, ఎండింగ్ ఈవినింగ్ నాటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో సాలరీ పడాలని చెప్తున్నారు. అండ్ ఎవరైనా 40 సంవత్సరాలు పైబడి ఉంటే వాళ్ళకి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ ని చేయిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజేషన్ దే అని కూడా ఈ కొత్త లేబర్ లాస్ చెప్తూ ఉన్నాయి. అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కి, FTE ఎంప్లాయీస్ ఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటుంటారా, వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పటి వరకు చాలా డిఫరెన్స్ ఉండేది, సాలరీ దగ్గర నుంచి బెనిఫిట్స్ వరకు. బట్ ఇప్పుడు స్టాట్యుటరీ బెనిఫిట్స్ ఏవైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటున్నారో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా రావాలని. ఈక్వల్ సాలరీ పర్మనెంట్ ఎంప్లాయ్ కి, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కి, పర్మనెంట్ అని కాంట్రాక్ట్ అని రెండిట్లోనే డిఫరెన్స్ ని చూపిస్తూ సాలరీలో డిఫరెన్స్ చూపించకూడదు. అది బేసిక్ పే, DA, అలవెన్సెస్, HRA, ఫుడ్, ట్రావెల్, యూనిఫామ్ ఎక్సెట్రా అండ్ ఇన్సెంటివ్స్ పరంగా కూడా ఇద్దరికి సమానంగా పే ఉండాలి. ఎస్, ఎక్స్పీరియన్స్ ని బట్టి, పర్ఫార్మెన్స్ ని బట్టి డిఫరెంట్ గా ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, కానీ నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగివి, నువ్వు పర్మనెంట్ ఉద్యోగివి కాబట్టి నీకు తక్కువ, నీకు ఎక్కువ అనే ఒక డిఫరెన్స్ చూపించకూడదు. గ్రాడ్యుయిటీ పర్మనెంట్ ఎంప్లాయీస్ 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళ గ్రాడ్యుయిటీ అమౌంట్ ని పొందగలరు, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆర్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కి మాత్రం సంవత్సరం రోజులు పనిచేస్తే చాలు వాళ్ళ గ్రాడ్యుయిటీ అమౌంట్ వస్తుంది. ఈసారి గ్రాడ్యుయిటీ అమౌంట్ కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. అది నేను నెక్స్ట్ సాలరీ అండ్ గ్రాడ్యుయిటీ క్యాలిక్యులేషన్స్ చూపిస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి, పర్మనెంట్ ఉద్యోగులకు ఉంటున్న అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. లైక్ వాళ్ళకు వెళ్తున్న PF కానీ, ESIC కానీ, బోనస్, మెటర్నిటీ లీవ్స్, ఈవెన్ ఏదైనా ఇతర బోనస్లు ఇస్తున్న అవన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇవ్వాలి. వర్కింగ్ హవర్స్ కానీ, హాలిడేస్ కానీ ఇవి కూడా ఈక్వల్ గా ఉంచాలి. అండ్ ఇప్పటి వరకు మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ గిగ్ వర్కర్స్, ఈసారి కొత్తగా గిగ్ వర్కర్స్ ని యాడ్ చేశారు. గిగ్ వర్కర్స్ అంటే వాళ్ళేం ఫిక్స్డ్ గా ఉంటున్న ఎంప్లాయీస్ కాదు, అంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ లో పనిచేయాల్సిన ఎంప్లాయీస్ కాదు. వాళ్ళ టైం ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్స్ సార్ట్ ఆఫ్ ఏ ఫ్రీలాన్సింగ్. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసే వెసులుబాటుని వాళ్ళకి కలిగిస్తూ కొత్తగా ఈసారి గిగ్ వర్కర్స్ అనే ఒక పేరుని యాడ్ చేశారు. ఇందులో ఆన్లైన్ టెక్ ప్లాట్ఫామ్స్ లో పనిచేసే లైక్ ఓలా,
ఓలా, ఊబర్, జెప్టో, అర్బన్ కంపెనీ, ర్యాపిడో డ్రైవర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్స్, డెలివరీ ఇతర కంపెనీస్ లో పనిచేసే పార్ట్నర్స్ తో పాటు నాన్ ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్స్ లైక్ ఫ్రీలాన్సర్స్, డిజిటల్ క్రియేటర్స్, కంటెంట్ ఎడిటర్స్, పార్ట్ టైమ్ ట్యూటర్స్, మేకప్ ఆర్టిస్టులు, ప్లంబర్, కార్పెంటర్స్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, ఇలా కూడా వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అని పిలుస్తూ వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేస్తుంటారో ఆ ఆర్గనైజేషన్స్ ఇకపై వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ని, ఈఎస్ఐసి ని, ఇన్సూరెన్స్ ని అండ్ అదర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇవేవి వీళ్ళకి వచ్చేవి కాదు. జస్ట్ సాలరీ ఆర్ వాళ్ళు చేస్తున్న వర్క్ ని బట్టి ఇన్సెంటివ్ వచ్చేది. ఇకపై అలా కాదు. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అడిగారు నేను రీసెంట్ టైమ్స్ లో క్వశ్చన్ లో, నార్మల్ గా 8 గంటలే, దాని తర్వాత డబుల్ పే అంటున్నారు కదా. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న వారానికి 48 గంటల లాజిక్ తో నేను ఇక్కడ ఈ కంపెనీలో లేకపోతే ఇలా డెలివరీ బాయ్ గా చాలా ఎక్కువ టైం పనిచేస్తున్నాను, లేకపోతే ఓలాలోనో ర్యాపిడోలోనో చాలా ఎక్కువ టైం పనిచేస్తున్నాను, నాకు డబుల్ సాలరీ వస్తుందా అని, అది ఎంప్లాయ్మెంట్ కిందకి రావట్లేదు. గిగ్ వర్కర్స్ అనేది సెపరేట్ కేటగిరీ. మన అవసరాన్ని బట్టి మనం ఎన్ని గంటలు పనిచేయాలని మనం డిసైడ్ అవుతున్నాం. మనల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కాబట్టి ఆ రూల్ ఇక్కడ వర్తించదు. ఇది ఒక సెపరేట్ క్లాస్ అనమాట. నార్మల్ దాంట్లోంచి ఇది ఒక సెపరేట్ క్లాస్ గా పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ పార్ట్ కొద్దాం. ఇక్కడ మీకు ఒక టేబుల్ పెడుతున్నానా, ఇందులో మీరు చూసారంటే ఒకవేళ మీకుంటున్న సిటిసి 40% కానీ 30% కానీ బేసిక్ సాలరీగా కన్సిడరేషన్ లోకి తీసుకోబడుతూ ఉంటే కొత్తగా వస్తున్న రూల్స్ ప్రకారం అది 50% కి వెళ్ళాలి. అలా మీ బేసిక్ సాలరీ ఇప్పటి వరకు 30% ఆర్ 40% ఉన్నది కాస్త 50% కి పెరిగితే మీ బేసిక్ పెరుగుతున్నట్టే, కానీ దానిపై క్యాలిక్యులేట్ అయ్యే పిఎఫ్, ఎన్పిఎస్, గ్రాడ్యుయిటీ పెరిగి మీ ఇన్ హ్యాండ్ సాలరీ తగ్గుతుందనేలా మీకు ఈ డేటా కనిపిస్తూ ఉంటుంది కదా. బట్ ఇది మనం కొంత డీప్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొత్తగా వస్తున్న రూల్స్ బేసిక్ సాలరీని మాత్రమే కాదు టచ్ చేస్తున్నది, బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ రీటైనింగ్ అలవెన్స్, నార్మల్ అలవెన్స్ కాదు. సో ఈ రీటైనింగ్ అలవెన్స్ లో ఇవేవి ఉండకూడదు అనమాట. యూజువల్ గా మీరు చూసే హెచ్ఆర్ఏ కానీ, లీవ్ ట్రావెల్ అలవెన్స్ కానీ, కన్వీనియన్స్ అలవెన్స్ కానీ, స్టాట్యూటరీ బోనస్ కానీ, పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్, స్పెషల్ అలవెన్స్ ఇవేవి ఉండకూడదు. రీటైనింగ్ చేసుకున్నందుకు స్పెషల్ అలవెన్స్ ఇస్తూ ఉంటారు, రీటైనింగ్ అలవెన్స్ ఇస్తూ ఉంటారు. అది డిఏ అండ్ బేసిక్ ఈ మూడు కలిపితే 50% కి ఉండాలనేలా కొత్త రూల్స్ చెప్తూ ఉన్నాయి. అలా మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇతర అలవెన్స్ ఏం పెద్ద ఉండవు కాబట్టి. ఈ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ రీటైనింగ్ అలవెన్స్ అంటే మోస్ట్లీ అక్కడతోనే మీకు 50% సాలరీ ఉంటుంది. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి డిఏ మోస్ట్లీ ఉండదు కదా, మెజారిటీ పీపుల్ కి. రీటైనింగ్ అలవెన్స్ కూడా ఉండొచ్చు లేకపోవచ్చు. సో కాబట్టి వాళ్ళ ఎంటైర్ సిటీసీలో బేసిక్ కానీ ఇప్పటి వరకు తక్కువ ఉంటూ ఉంటే 30%, 35%, 40% ఉంటూ ఉంటే ఇప్పుడు అది 50% అవుతుంది. అలా అవ్వడం కారణంగా ఇన్ హ్యాండ్ సాలరీ మీకు నెల నెల వచ్చే సాలరీ ఈ బేసిక్ పై కట్ అయ్యేటువంటి పెరగడం కారణంగా తగ్గుతుంది. అది ఈ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి పిఎఫ్ అని నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఎంప్లాయీ సైడ్ నుంచి ఒక 12%, ఎంప్లాయర్ సైడ్ నుంచి అంటే జాబ్ చేస్తున్న అతను, జాబ్ ఇచ్చిన అతను, వీళ్ళిద్దరు సైడ్ నుంచి 12% కాంట్రిబ్యూషన్ ఉందా, అది 15,000 సాలరీ అబోవ్ వస్తున్న వాళ్ళకి మ్యాండేటరీ ఏం కాదు, వాళ్ళ ఇష్టం. అండ్ ఎంత కట్ చేయాలనేది కూడా ఎంటైర్ బేసిక్ పైన క్యాలిక్యులేట్ అవ్వాలని కూడా లేదు. 15,000 మీదే వాళ్ళది క్యాలిక్యులేట్ చేసి కట్ చేయొచ్చు. కాబట్టి ఈ టేబుల్లో మీకు ఏదైతే పిఎఫ్ కారణంగా మీ ఇన్ హ్యాండ్ సాలరీ తగ్గుతుందని అనుకుంటున్నామో అది కావాలనుకుంటే జాబ్ చేస్తున్న అతను, జాబ్ ఇచ్చిన అతను మాట్లాడుకొని దాన్ని న్యూట్రల్ చేసేసేయచ్చు. ఆ ఇంపాక్ట్ ని మనం బయటకు తీయచ్చు. కానీ మిగిలిన వాటి ఇంపాక్ట్ ఈ బేసిక్ డిఏ ప్లస్ రీటైనింగ్ అలవెన్స్ గతంలో కానీ 50 కంటే తక్కువ ఉండి ఇప్పుడు 50% కి పెరిగితే మన ఇన్ హ్యాండ్ సాలరీని తగ్గిస్తుంది. ఇది టెంపరీగా నెగిటివ్ గా మన సాలరీ మీద పడుతూ ఉన్నా, ఇన్ హ్యాండ్ గా తీసుకునే సాలరీ మీద పడుతూ ఉన్నా, లాంగ్ టర్మ్ లో మీరు జాబ్ ని వదిలేస్తున్నప్పుడా లేకపోతే ఫ్యూచర్ లో రిటైర్ అవుతున్నప్పుడా మీకు పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఇస్తుంది. పాజిటివ్ విషయం ఏంటంటే గ్రాడ్యుయిటీ పర్మనెంట్ గా ఉంటున్న ఎంప్లాయీస్ కి 5 years వరకు వెయిట్ చేయాల్సిందే. స్టిల్ ఇంకా 5 years వెయిట్ చేయాల్సిందే, 1 year కాదు. కానీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కి ఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి సంవత్సరం రోజులు పని చేసినా సరే గ్రాడ్యుయిటీ ఇవ్వాలి. అండ్ ఒకవేళ సంవత్సరం కాదు 5, 10, 20 ఎన్ని సంవత్సరాలు పనిచేసినా గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రాడ్యుయిటీ పెరిగే అవకాశం ఉంది. ఎవరెవరి బేసిక్ డిఏ ప్లస్ రీటైనింగ్ అలవెన్స్ అనేది 50% కంటే తక్కువ ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేయబడిందో, కొత్తగా వస్తున్న రూల్స్ దాన్ని 50% కి చేస్తున్నాయి. కాబట్టి గ్రాడ్యుయిటీ ఒక ఫార్ములాలో మీరు గమనిస్తే లాస్ట్ డ్రాన్ సాలరీ మల్టిప్లైడ్ బై 15 మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ డివైడెడ్ బై 26 ఉంటుందా. దాంట్లో లాస్ట్ డ్రాన్ సాలరీ అంటేనే బేసిక్ డిఏ అండ్ రీటైనింగ్ అలవెన్స్ ఇప్పుడు ఏదైతే 50% చేశారో అది గతంలో తక్కువ ఉండి ఇప్పుడు అది పెంచుతున్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా గ్రాడ్యుయిటీ కూడా పొందే డబ్బులు కూడా పెరుగుతుంది ఎంప్లాయీస్ కి. ఇది మంచి విషయం. పాజిటివ్ సైడ్ మీరు చూడాలంటే గ్రాడ్యుయిటీ అమౌంట్ పెరుగుతుంది, లీవ్ ఎన్కాష్మెంట్ పెరుగుతుంది. మనం ఎన్ని రోజులైతే మన వర్క్ ని ఆ లీవ్స్ ని పెట్టుకోకుండా వదిలేసుకుంటూ వచ్చుంటామో దాని లాస్ట్ లో క్యాష్ చేసుకుంటాం కదా
లీవ్స్ ని ఇచ్చేసి, అది కూడా బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఈ రిటైనింగ్ అలవెన్స్ మీదే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అది 50% అయింది కాబట్టి ఇప్పటి వరకు మీకు అది 50% బిలో ఉంటే లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఆ డబ్బులు కూడా పెరుగుతుంది. హోప్ మీకు ఈ లాజిక్స్ అర్థమయ్యాయని. అండ్ ఫైనలీ ఇప్పుడు చెప్తున్న రూల్స్ అప్లై కాకపోతుంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి? పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులన్నీ ఇవి ఫాలో అవుతాయి, ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళని ఎలాగో కేంద్రం వాళ్ళు గమనిస్తూ ఉంటారు అండ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఇండియా రూల్స్ ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. బట్ ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే చిన్న చిన్న షాప్ వాళ్ళు ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ లో ఉంటున్న వాళ్ళు చాలా రూల్స్ ని ఫాలో అవ్వరు కదా. స్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటున్న చాలా చాలా కంపెనీస్, షాప్ వాళ్ళు చాలా మంది ఈ రూల్స్ ని ఫాలో అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఈ లేబర్ లాస్, ఈ లేబర్ కోడ్స్ అనేటివి కాంకరెంట్ లిస్ట్ లోకి వస్తాయి. సెంటర్ లిస్ట్ అని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండేది ఒకటి ఉంటుంది, స్టేట్ లిస్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండేది ఒకటి ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ అని రెండు హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఇది కాంకరెంట్ లిస్ట్ లోకి వస్తుంది. మీన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రూల్స్ ని, ఈ చట్టాలని అమలు చేయడంలో బాధ్యత తీసుకోవాలి. సో మోస్ట్లీ మన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి మీరు జస్ట్ గూగుల్లో లేబర్ వెబ్సైట్ తెలంగాణ అని సర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైటే. దాన్ని క్లిక్ చేశారంటే ఇది మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు కిందకు వస్తున్నారంటే నాట్ జస్ట్ హైదరాబాద్, మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ ఆఫీసులు ఉన్నాయి అండ్ ఆఫీసులకు సంబంధించిన మెయిల్స్, మొబైల్ నెంబర్ మొత్తం మీకు ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంటుంది. మీకుంటున్న ఇష్యూని ఆ మెయిల్ కి, ఆ మొబైల్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి చెప్పొచ్చు. పాసిబుల్ మెయిల్ అయితే చేయండి, మీకు రెస్పాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సిమిలర్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా సేమ్ వెబ్సైట్ కాంటాక్ట్ అస్ లోకి వచ్చారంటే కిందకు వచ్చి మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, జాయింట్ కమిషనర్ నా, డిప్యూటీ కమిషనర్ నా, అసిస్టెంట్ కమిషనర్ నా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ నా, ఫస్ట్ ఈ లేబర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు కానీ రెస్పాన్స్ రాకపోతుంటే ఆ పై ఉంటున్న హైయర్ డిపార్ట్మెంట్స్ ని కాంటాక్ట్ అవ్వండి. సో అలా క్లిక్ చేశారంటే మీరు ఏ ఏరియాలో ఉంటున్నారనే దాన్ని బట్టి ఆఫీసర్స్ అండ్ వాళ్ళ మొబైల్ నంబర్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ మీకు ఉంటాయి. ఈ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. దీంతో పాటు సమాధాన్ వెబ్సైట్ అని, labor.gov.in అనే వెబ్సైట్స్ కూడా మనకు ఉంటాయి. ఈవెన్ వేటిల్లోనూ మీకు సమాధానం రాకపోతున్న డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈ ఉంటున్న సమస్యల్ని సాల్వ్ చేయడానికి పవర్స్ ని కలిగి ఉంటారు. మీరు అక్కడ కూడా అర్జీ పెట్టచ్చు. నాకు ఈ సో అండ్ సో రూల్స్ ని అప్లై చేయకుండా మా ఆఫీస్ వాళ్ళు ఆర్ మా కంపెనీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న తనైనా సరే యాక్షన్ తీసుకోవాలి. ఈ వెబ్సైట్స్ అన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. హోప్ మీకు రూల్స్ అండ్ వాటి యొక్క మీనింగ్స్ అండ్ వెబ్సైట్స్ తో సహా ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చానని. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా మీకు ఇంకేదైనా ఫర్దర్ వాల్యుబుల్ ఇన్పుట్ ఉంటే, డేటా ఉంటే అది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఏదైనా మన వాళ్ళకి హెల్ప్ అయ్యేలా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని కమింగ్ టైమ్స్ లో మన వాళ్ళకి అందిస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన వాళ్ళతో తప్పకుండా షేర్ చేస్తూ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ లేబర్ లాస్ పై మీ ఒపీనియన్ ని కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.